ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. ప్రభావ బేరీకి మీరైతే పాల్గొనడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం రావాలంటే మీరు ప్రధానంగా యువతకి ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ఏ ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగిందో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలంటే ఆలోచన విధానం అనేది మారాలి. రకరకాల రుగ్మతలు ఉన్నాయి, రకరకాల దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి పట్ల మనం ఎప్పుడైతే వాటిని రూపుమాపగలుగుతామో అప్పుడే వాళ్ళ కష్టార్జిత మొత్తం అందులోనే పోతుంది. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అట్టే పోతున్నాయి. మళ్ళీ నెట్ రిజల్ట్ చూస్తే దే ఆర్ ది క్రాస్ రోడ్స్. సో ఈ యొక్క పరిస్థితి మారాలంటే పెద్ద ఎత్తున కళల ద్వారా, కళాకారుల ద్వారా, రచనల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా, వివిధ కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేయాలి. కొన్ని సమస్యల పరిష్కారానికి వ్యక్తిగా సమస్య పరిష్కారం చేయలేకపోవచ్చు, సంఘటిత శక్తిగా చేయగలుగుతారు. కాబట్టి ప్రతి గ్రామాన్ని ఒక సంఘటిత శక్తిగా ఏర్పరిచి గ్రామ సమస్యల్ని గ్రామాలనే పరిష్కారం చేసే స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి అమరవీరులు ఏ ఆకాంక్షలతోటి ఆశలతోటి ప్రాణత్యాగాలు చేసిండ్రో మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ గొప్పగా ఉండాలని ఆశించిండ్రో ఆ ఆశ నెరవేరాలంటే ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. థ్యాంక్ యూ.